ఇక దావోస్ టూర్ ముగించుకున్న రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు లండన్లో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన లండన్ చేరుకున్నారు. తెలుగు వాళ్ళ ఆత్మీయ కలయిక అంటూ ఇవాళ హిస్టన్ హైడ్ హోటల్ నార్త్ హైడ్ లైన్ హౌన్స్లో జరిగే ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రేపటి అద్భుత తెలంగాణ కోసం మార్పు మొదలైంది అనే ట్యాగ్ లైన్తో యూకేలోని తెలంగాణ ప్రవాస సంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక రేవంత్ రెడ్డి హైదరాబాద్ను తెలంగాణను ఏ విధంగా డెవలప్ చేయాలి అనుకుంటున్నారో ఆయన డెవలప్మెంట్ ప్లాన్ ఏంటో లండన్ టూర్లో వివరించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, చెప్పండి, మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే దావోస్ టూర్ ముగించుకొని ఇవాళ లండన్ చేరుకున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాదిక్? ఎస్ ప్రసన్న, తెలంగాణ రాష్ట్రం పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకోవడం జరిగింది. అక్కడ ప్రపంచ వాణిజ్య సదస్సు పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు రాష్ట్రంలో 50,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు గాను వివిధ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు సంస్థలు అన్నీ కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు భారీ స్థాయిలో అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం వారికి అనుగుణంగా ఉంటుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికైతే ఎంఓయూలో స్పష్టం చేసిన సందర్భం ఉన్నది. సో రాష్ట్రంలో ఈ దావోస్ పర్యటన సందర్భంగా 50,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేందుకు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి కంపెనీ సీఈఓలతోని అగ్రిమెంట్ జరిగింది. ఈ నిన్నటి వరకు జరిగినటువంటి దావోస్ పర్యటన ముగించుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో 3 రోజుల పాటు లండన్లో ఉండబోతున్నారు. మార్పు మొదలైంది అన్నటువంటి ట్యాగ్ లైన్తో ఉండబోతుంది. ప్రధానంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 క్లస్టర్గా విభజించడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతాన్ని మొత్తం కూడా అర్బన్ సంబంధించినటువంటి తెలంగాణగా ఆయన అభివర్ణించారు. దానికి సంబంధించినటువంటి ఆ మెకానిజం కానీ దానికి సంబంధించిన డెవలప్మెంట్ అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా అటు ఔటర్ రింగ్ రోడ్డు బయట నుంచి వెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి దానికి సెమీ అర్బన్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి బయట ప్రాంతాన్ని అర్బన్ సంబంధించినటువంటి తెలంగాణగా 3 క్లస్టర్గా విభజించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన పెట్టుబడులు పెట్టేందుకు గాను అదేవిధంగా పూర్తి స్థాయిలో హైదరాబాదు తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే లక్ష్యంగా ఈ పెట్టుబడులను పెట్టుబడిదారులు ఆహ్వానించేందుకు అదేవిధంగా డెవలప్మెంట్ యాంగిల్లో పూర్తి స్థాయిలో కూడా లండన్లో పర్యటించబోతున్నారు. ప్రధానంగా చూసినట్లయితే మనకు అర్బనైజేషన్ ఎక్కువగా అవుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో డెఫినెట్గా థేమ్స్ లాంటి నది ఒక నగరంలో నది ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన నగరాలు చాలా అరుదుగా ఉంటున్నాయి. మనకు లండన్లో థేమ్స్ నది ఉంది. థేమ్స్ నది పరివాహక ప్రాంతం అంతా కూడా వాణిజ్య సముదాయాలకు వాణిజ్య వ్యాపార లావాదేవీలకు చాలా కీలకమైనటువంటి ప్రాంతం దానికి. సో అంతేకాకుండా మిగతా వెనిస్ నగరం కూడా అట్లే ఉంది. నగరం మధ్యలోంచి కూడా వెనిస్ నగరంలో నది వెళ్తూ ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కూడా మూసీ సంబంధించిన నది ఉంది. మూసీ నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి అత్యాధునికమైనటువంటి హంగులతో మూసీ నదిని ప్రక్షాళన చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చేశారు. థేమ్స్ నది ఏ విధంగా లండన్లో ఉందో అదే తరహాలో మూసీ నదిని ప్రక్షాళన చేసి ఆ ప్రాంతాన్ని పూర్తిగా డెవలప్మెంట్ చేసి నదికి ఇరువైపులా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా వాణిజ్య వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా స్పష్టం చేసిన ధర్మిలా ఇందులో భాగంగా పీపీపీ ప్రభుత్వం ప్రభుత్వము అదేవిధంగా పార్ట్నర్షిప్తో పూర్తి స్థాయిలో కూడా దీన్ని డెవలప్మెంట్ చేసే లక్ష్యంగా ఉండబోతుంది. వెనిస్ నగరం థేమ్స్ నది లండన్ నగరంలాగా ఎలా ఉంటుందో హైదరాబాద్ నగరాన్ని కూడా అలా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ 3 రోజుల పాటు కూడా లండన్లో వివిధ సంబంధించిన అర్బనైజేషన్ సంబంధించినటువంటి వాటిలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సంస్థలు ప్రతినిధులు సీఈఓలతో కూడా ఈరోజు రేపు ఎల్లుండి భేటీ కాబోతున్నారు. ప్రధానంగా హైదరాబాదును తెలంగాణను 3 క్లస్టర్గా విభజించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం భాగంగా ఈ 3 రోజుల పర్యటన ఉంటుందని కూడా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా చూసినట్లయితే థేమ్స్ నదిలో కూడా ఆయన కుటుంబ సభ్యులతో ఆ థేమ్స్ నదిలో ఈరోజు నైటు ప్రయాణం చేయబోతున్నారు. సో నగరానికి మనకు మూసీ నది ఎట్లా ఉందో మూసీ నది ప్రక్షాళన చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని అమ్లెట్స్ సంబంధించినటువంటి నివాస ప్రాంతాలు వేరే చోటికి వారికి మంచి అకామిడేషన్ ఇచ్చి ఆ నది పరివాహక ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేసి 2 ఇరువైపులా ఉన్నటువంటి వాటిని మొత్తం
నదీ జలాలతో నింపి అక్కడి నుంచి బోట్ షికారు కానీ లేకుంటే నది ఇరువైపులా ఉన్నటువంటి వాణిజ్య సముదాయాలు చేసే విధంగా ఇప్పుడు ఫుట్పాత్ సంబంధించి దాంట్లో కూడా వ్యాపార సంబంధించి లావాదేవీలు జరుగుతున్నాయి. దాని కాకుండా సర్టన్ ప్లేస్లో అంటే మూసికి ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలను భారీ స్థాయిలో నిర్మించి టూరిస్టులకు అదేవిధంగా వ్యాపారాలకు ఎక్కువగా ఉండే విధంగా వచ్చి అక్కడ కొనుగోలు అమ్మకాలు చేసే విధంగా ఒక సుందరమైన నగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దే లక్ష్యంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా థేమ్స్ నది ఆ పరివాహక ప్రాంతాలు అదేవిధంగా వెనిస్ నగరంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తెలంగాణలో డెవలప్ చేసే విధంగా మాత్రం ఉండబోతుంది. ఈ మార్పు మొదలైంది. తెలంగాణలో ఉన్నటువంటి ట్యాగ్లైన్తో పూర్తి స్థాయిలో కూడా పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే లండన్లో చాలామంది పారిశ్రామికవేత్తలు సీఈఓలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఇక్కడ ఉన్నటువంటి వనరులకు అన్నిటి కూడా వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేసినారు. డెఫినెట్గా తెలంగాణలో పెట్టుబడి పెడతామని కూడా వాళ్ళు ముందుకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఒక రకంగా పెట్టుబడుల వెల్లువ అన్నది తెలంగాణకు కొనసాగుతుంది. సో దావోస్ పర్యటన ముగించుకున్న తర్వాత 3 రోజుల పాటు కూడా అర్బన్ సంబంధించిన డెవలప్మెంట్స్ అదేవిధంగా విద్యా వ్యాపార సంబంధించిన లావాదేవీలపైన కూడా ఇప్పుడు లండన్లో పర్యటించబోతున్నా. అక్కడ ప్రవాస భారతీయులతో కూడా తెలంగాణ రాష్ట్రంలో దొరల తెలంగాణ విముక్తి చేసి ప్రజా తెలంగాణలో పరిపాలన ఏ విధంగా చేస్తున్నాము, తెలంగాణ అద్భుతమైన తెలంగాణ ఆవిష్కరించేందుకు ఎటువంటి మెకానిజం చేస్తున్నావో వారందరితో మాట్లాడి పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ యొక్క లండన్ పర్యటన 3 రోజుల పాటు ఉండబోతుంది. ప్రసన్న. థాంక్యూ సాదిక్.